ఎస్ అన్న, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ అంత మంచిగా ఉన్నారు కదా? అవునవును బ్రదర్. మంచి విషయం. ఎస్ అక్క, ఎస్, అండర్స్టాండ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఈ వారం అంతా దేవుడు మహాకృప చూపించి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ వారాంతంలో కూడా ప్రభు మనల్ని సమకూరుస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి యొక్క దినాన ఈ వారంలో ప్రభు ప్రత్యేకంగా మన జీవితంలో ఏ వాక్యం ద్వారానో ఏ సాక్ష్యం ద్వారానో ఆయన మనల్ని బలపరిచిన విధానం బట్టి మనం దేవుని యొక్క సాక్ష్యాలు, మన జీవితంలో చేసిన కార్యాలు, సంఘక్షేమంలో మనవంతులు దేవుడు మనల్ని వాడుకున్న విధానంలో కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలు ముఖ్యంగా మరి మీరు తెలియజేయాలని మరి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, వారంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిజంగా ప్రభు ఈ వారం అంతా అనేకమైనటువంటి వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి నిన్నటి శుక్రవారం సెషన్లో కూడా మరి అన్న ఇందాక అక్క కూడా వాక్యం చదివించారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము. ఆ మాట ఒక్కసారి చదివి మనము ముందుకు వెళ్దాం. ఎందుకు అంటే నిన్న సాక్ష్యం పంచుకున్నప్పుడు కూడా అన్న ఇదే వాక్యాన్ని చూపించాడు. నిన్న ఉదయకాలం కూడా కన్నయ్య బ్రదరు ఇదే మాటను మరి తెలియజేస్తూ వచ్చారు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. 52 కదాక. పర్వతముల మీద ఎంతో సుందరములు 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించు, సమాధానమును చాటించుము, సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని కదా. పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అనేది మరి గడిచిన దినాన మరి రమేష్ బ్రదరు మిషనరీ సిద్ధపాటు కొరకు ప్రభు పిలుచుకున్నటువంటి ఆ యొక్క మాటగా అన్న కూడా పంచుకుంటూ వచ్చాడు. నిజంగా ఈ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణ సువార్త సునాదాన్ని మనము ప్రకటించాలా, అది ఎక్కడున్నప్పటికి కూడా. సో దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వారంలో కూడా మరి ఈ దినాన మనం 3వ శనివారము ఉదయం 9 నుంచి, అనగా ఇప్పుడు 9 గంటల నుంచి మరి రాత్రి 10 వరకు, 11 అయినా పర్వాలేదు. మరి ఒకవేళ భారం కలిగిన వారు చైన్ ప్రేయర్స్లో 1 గంట సేపు మరి మీరు ఒకవేళ ఫుల్ డే కంటిన్యూగా ఉన్నా పర్వాలేదు, పాటల ద్వారా మరి సాక్ష్యాల ద్వారా కానీ ప్రార్థనల ద్వారా కానీ ఉదయం 9 నుంచి నైట్ 10 వరకు చైన్ ప్రేయర్ కలిగి ఉన్నాం. మరి లాస్ట్ మనం ఏప్రిల్ మాసంలో చేస్తూ వచ్చాం కదా. అలాగే 9 గంటలకు మరి మన మధు అన్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఒక హాఫ్ అన్ అవరు 1 అవరు. మరి తర్వాత ఇంకొకరు అలాగా ఈ దినమంతా కూడా మరి పరిచర్య ప్రార్థనలో మనము ఉండాలని, కేవలం రక్షణ సువార్త ప్రకటించే వారి క్షేమం కొరకు ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని కొరకు ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో మీరు జాయిన్ అయ్యి ప్రేయర్ చేయండి. ఒకవేళ ఫ్రీగా ఉంటే ఆన్లైన్లోనే ఈ దినమంతా ఉన్నా కానీ మరీ మంచిది అని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. సో వితౌట్ మచ్ డిలే దయచేసి మీరందరూ కూడా మీరు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. చిన్నగూడూరు సువార్త ప్రకటించడము ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పటికీ మేము 6 సార్లు 7 సార్లు అక్కడికి ఆ గ్రామాల్లో ప్రకటించడానికి వెళ్ళాము. అది ఎక్కడుందంటే మహబూబాద్ దగ్గరలో ఉంది చిన్నగూడూరు. అయితే అక్కడ ఆ సంఘం దేవదాస్ గారు వారికి ఇచ్చిన భారం ఏంటంటే ఎల్సదయ్ ద్వారా మేము చాలా సంఘాలకు వెళ్తాము.
ఇక్కడే కాకుండా బయట కూడా కర్ణాటక చాలా ప్లేస్‌కి వెళ్తాము. గానీ ప్రతి సంఘంలో కూడా ఆత్మలు రక్షించబడి వస్తున్నారో తెలీదు. వాళ్ళు పాలోపు విషయంలో వాళ్ళు అంత శ్రద్ధ తీసుకుంటున్నారో లేదో తెలీదు గానీ, ఇక్కడ సేవకులేంటంటే ప్రతి 6 నెలలకి 10 మంది బాప్తీసం తీసుకుంటారు. ఆయనకు ఆ నమ్మకం బాగాని. మీ సువార్త ప్రకటించెళ్ళాక ఆయనకు ఆ భారం ఎంత ఇస్తారంటే మేము అడ్రెస్‌లు ఇచ్చి, ఆ ఫోను నంబర్‌లు ఇస్తామో, మేము వెళ్ళిన ప్రతి ఎవరికైతే బైబిల్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు రక్షించబడతారో వాళ్ళ పేర్లును, అడ్రెస్‌లు మేము తీసుకొని ఫోను నంబర్‌లు ఆయనకిస్తాము. గానీ ఎళ్లి ఫాలోఆఫీస్‌లో చాలా ఆయన ప్రయాసపడతారు. కాబట్టి అక్కడ సంఘం ఎంతగా అభివృద్ధి పరచబడ్డదంటే, నూతన ఆత్మలతో సంఘం నింపబడ్డది. అదేంటి కేవలం సువార్త ద్వారా. మేము చేసి వచ్చేస్తాము గానీ, ఆయన పట్టుదలతో ఆత్మలు ప్రతి 6 నెలలకి అక్కడ మళ్ళీ ఎల్సద్దాయి నుంచి ఇక్కడి నుంచి పాలన్నెళ్ళే వాళ్ళకి మళ్ళీ బాప్తీసాలిస్తారక్కడ. అలాగా ఆ సంఘము నానాటికి బలాభివృద్ధి పొంది ఈరోజు విస్తరించబడ్డది పరిచర్య. నిన్న కూడా దేవుడు 16 గ్రామాల్లో మాకు మా సంఘస్థులే ఫోను చేశారు. మా పక్క గ్రామంలో వేరే సంఘస్థులెవరో సువార్త ప్రకటిస్తుంటే అక్కడ బైబిళ్ళన్నీ కాల్చేశారంట. అది మేమే అనుకోని మా దగ్గరే జరిగిందేమో అనుకోని వాళ్ళు భయపడిపోయి మా సంఘస్థులు ఫోను చేశారు. గానీ మా దగ్గర ఏం కాలేదు. మేము అడుగుపెట్టిన ప్రతి స్థలం మాకిస్తానన్న దేవుడు మాకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి, అడుగుము జనములు నీకు శ్వాసంగా ఇస్తానని ఆ వాగ్దానం సంపూర్ణంగా మా పక్షంగా నెరవేర్చి ఎంత ఎండుందో విపరీతమైన ఎండ. అయినప్పటికీ దేవుడు ఆయన కృప ద్వారా ఆయన తీసుకెళ్ళిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకుని ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నారు. అది కేవలం ఆయన కృపే గాని మేము అయోగ్యులం. మాకు సువార్త ప్రకటించడానికి మేమే పాటి వారం. ఆయన సహాయం లేనిది మేము చేయలేము. ఆయన జత పనివారుగా ఆయన ఏదైతే ఆత్మలో ఏర్పరచుకున్నారో, ఎవరైతే ఆయన సిద్ధపరచుకున్నారో, ఎవరి దగ్గరికెళ్ళాలో వాళ్ళ దగ్గరికి నడిపించారు. ఎంతోమంది అక్కడికక్కడే పాపాలు ఒప్పుకొని అప్పటికప్పుడే ఒప్పుకోలు ప్రార్థనలో రక్షించబడ్డారు. ఇలా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి, మా సంఘస్థులు స్థానిక సంఘస్థుల ప్రార్థనలు బట్టి దేవునికి ఎంతో స్తుతిస్తూ, ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ పెద్ద సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మా దేవునికి స్తోత్రం. నిజంగా ఈ యొక్క స్వార్థ కొరకై మనము ఇందాక కూడా అదే కదా, మనం 52 యెషయా గ్రంథంలో 7వ వచనము, సువార్త ప్రకటించుచు రక్షణ సునాదం కదా, దేవుని గురించి తెలియజేస్తున్నటువంటి మాట మరి జీవంతో కూడినటువంటిది కదా. నశించుచున్న వారికి వెరితనంగా ఉన్న రక్షింపబడుచున్న మనకు అది ఎంతో జీవమును కలిగజేసే విధంగా ఉంది. కాబట్టి నిజంగా సువార్తలో దేవుడు సహాయం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి మరి అక్కవారు ఎంతో సమయాన్ని వెచ్చించి మరి వారి యొక్క వయసులను కూడా ఏం చూడకుండా కేవలం మరి నిజంగా సువార్తల్లో వాడబడిచిన విధాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా అనేక మంది పరిచర్లు మరి ఆ యొక్క ఎల్షద్దాయి ద్వారా, పాలన ద్వారా ఆ యొక్క ప్రాంతాల్లో ఇంకా విస్తారంగా పరిచర్యలు జరుగునట్లు కూడా మనం ప్రార్థన చేద్దాము. చేసిన కార్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తూ మనము స్తోత్రాలు, మహిమ కూడా ఆయనకే చెల్లునుగాక. థ్యాంక్ యూ అక్క. సో ఇంకా ఎవరైనా మరి మీరు సాక్ష్యాలు కలిగి అట్లయితే దయచేసి మీరు పంచుకోవచ్చండి. మీకు తెలుసు లేదో మన దీనా సిస్టర్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎల్షద్దాయి ద్వారా ఉన్నటువంటి ప్రతి సువార్త మీటింగ్లో ఇటువంటి వారు మనతో సహవాసం కలిగి ఉండడం అన్నది కూడా దేవుడిచ్చిన మహాకృప. పరిచర్య చేసేవాళ్ళు, ప్రార్థనా భారం కలిగిన వారితో ప్రభు మనకు సహవాసం ఇవ్వడం అన్నది నిజంగా అది ఆయన బిడ్డలు అయినటువంటి మనల్ని కూడా ఈ విధంగా ఐక్యపరచబడ్డము, ఒక మనస్సుతో ఒక కుటుంబంగా చేరి ప్రతిదినం కలవడం అన్నది నిజంగా పరలోక రాజ్యంలో ఎవరితో ఉంటామంటే ఆయన పిల్లలైనటువంటి వారితో. అది మనం ప్రతి ఉదయకాలం కలిగి ఉంటున్నాం. ఎందుకంటే గొప్ప ఆదరణ మనకు ఇంకా పరలోకంలో కూడా ఇదే కలిగి ఉంటాం కదా. ఆయన బిడ్డలందరం కూడా కలిసి ఉంటాం. నిజంగా దేవునికి స్తోత్రం. మరి ఇంకెవరైనా దయచేసి మీ సాక్ష్యాలు తెలియచేయండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొన్న నైట్ మంగళవారం రోజు దేవుడు
పెద్ద ప్రమాదం నుంచి మా కుటుంబాన్ని రక్షించినాడు. దేవుని వాక్యం చూస్తున్నాం కదా! దేవుడు ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా ఎగ్జాక్ట్‌లీ నైట్ 2:30 అయింది టైము. డబక్కని ఒక శబ్దం వచ్చింది మా ఇంట్లో. శివ అరిచింది. మా అత్త "ఏం అట్లా చేస్తావని" ఇట్లా కొట్టింది. "ఏం శివ అట్లా చేస్తారని" నేను ఇక్కడే పండుకొని అడిగినాను. "ఏమో పడిందక్క వంట రూమ్‌లో" అనింది. సరేలే అని నాకు వాష్‌రూమ్‌కి పోవాలని ఉంది కానీ పోలేకపోతున్నాను. ఎందుకో తెలీదు. దేవుడు తప్పించినాడేమో. అటు ఇటు చేసుకొని అట్లే ఉన్నాను కానీ పోలేదు. సరేలేమో ఏమో పడింది అంటది కదా ఈ పిల్ల అని పోయి వంట రూమ్‌లో లైటేసి చూసినాను. ఏం పడలేదు. ఇక్కడ సామాన్లు అట్లే ఉన్నవి. సరే ఏం లేదు కదా! ఏం ఇట్లా చేసింది? అట్లాగా శబ్దం వచ్చింది కదా అని కొంచెం ముందర పోయి వాష్‌రూమ్ లైటేసి చూసినాను. పైన రూఫ్ ఉంటది కదా! సిమెంట్ ఏసింటారు కదా అది. ఇది పాత ఇల్లు. అది పైన ఇల్లు కట్టినారు. అది ఏమైందో తెలీదు. దబక్కని పడింది. పడితే వాష్‌రూమ్‌కి పోతాం కదా! అంతా కబోర్డ్ అంతా బేసిన్ అంతా ఇదైపోయింది. అది ఎట్లా అయిపోయిందంటే పగిలిపోయి చాలా విచిత్రంగా అయిపోయింది. అంతకుముందు మా అత్త వాష్‌రూమ్‌కి పోయి జస్ట్ 5 మినిట్స్ అయిందంతే. ఇంకా పడుకోలేదు. వచ్చి కూర్చుంది. ఒకవేళ అత్తే పోయేటప్పుడు అట్లేమన్నా అయిందంటే ఈరోజు ఎట్లా ఉన్నిందో పరిస్థితి ఏమవుతుందో మాకు తెలీదు. ఒకవేళ పిల్లలు పోయుంటే అసలు ఛాన్సే లేదు. అలాంటి రీతిగా పడిందది. దేవుడు ఎంత ప్రమాదం నుంచి తప్పించినాడంటే అసలు నిద్ర రాలేదు 3 గంటల నుంచి మాకి. మా ఆయన బాగా పడుకున్నారు. ఒక్క శబ్దము అయితే ఏమైందో తెలీదు. బాగా నిద్రలో ఉన్నారు. మేము లేపలేదు. మేమే పోయి చూసినాము. నేను ఒకటే ఇక్కడికొచ్చి ప్రేయర్ చేసినాను. దేవుని కృప లేకుంటే అసలు మేము బ్రతకలేము. దేవుడు కాపాడినాడు. పెద్ద ప్రమాదం నుంచి దేవుడు తప్పించినాడు. అది చూస్తుంటే ఎంత భయమేస్తదంటే అంత భయము. దేవుడు అంతా ప్రమాదం నుంచి మమ్మల్ని కుటుంబాన్ని అంతా తప్పించి ఈ రోజులో సజీవ లెక్కల్లో మమ్మల్ని అందరిని ఉంచినాడు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. మీరు వీడియో షేర్ చేస్తారు. ఆ వీడియోలో మీరు చూస్తున్నారండి, పైన రూఫ్ పడింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా కమోడ్ మీదనే పడింది అనమాట. అక్కడ చూస్తున్నారు కదా పైన ఆ రూఫ్ పాతదైపోయి అది పడితే కరెక్ట్ కమోడ్ మీద పడితే అదంతా పగిలిపోయింది చూడండి. పీసులు అంతా ఇవతలంతా వచ్చినాయి బయటికి. ఆ విధంగా పడింది. దేవునికి స్తోత్రం. ఆ రోజు నిజం చెప్పాలంటే ఒక పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించాడండి. ఆ కమోడు అంతగా పీస్ అయిపోయి పడిందంటే ఒక తల మీద పడితే గిన మనిషి పరిస్థితి ఏమవ్వాలా. మా మమ్మీ యాక్చువల్లీ పోయి ఒక 5 మినిట్స్ కాలేదు, వచ్చి కూర్చున్నారు. సో అంతా సౌండ్ వినిపించింది పెద్దగా. పోయి చూస్తే ఇట్లా జరిగిందండి. అయితే దేవుని గొప్ప కృప, ఎవరికి ఏ ప్రమాదం కలగకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు దేవుని కృప ఎంత ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. నిజంగా మంచి వాక్యం చూపించారు అక్క కూడా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులు ఎవరంటే ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారు కదా. ఎంత గొప్ప విషయము. నిజంగా దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇలాంటి వాగ్దాన దేశం కొరకు ఆయన రక్తం ద్వారా కొనబడిన మనం అందరం కూడా ఎలాంటి వాగ్దానాలు లేకపోయినా, ఎలాంటి ఆ సంతతి కాకపోయినా కేవలం కృప ద్వారా ఆ సంతతిలో చేర్చబడ్డాం. అటువంటి వారి పక్షాన కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు కదండి. నిజంగా ఒక్కసారి ఊహించుకోండి, ఎన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాం, ఎన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం, ఎంత అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్తో మనం వెళ్తూ ఉంటాం. అసలు ఏంటి ప్రభువా, తట్టుకోలేని పరిస్థితులు మాకే ఇచ్చావు అనుకుంటూ ఎన్నోసార్లు మనం వెళ్తూ ఉంటాం విశ్వాస జీవితంలో. అయినప్పటికీ కూడా మొట్టమొదటగా మన ఆరోగ్యాన్ని మరి దేవుని యొక్క ఆధీనంలో నుంచే కదా మనకు ఆయుష్ అనేది పొడిగించబడుతుంది. నిన్న మొన్న ఎవరో చెప్తా ఉన్నారు దైవజనుడు వీడియోలో, దేవుడు అనుమతించి ఇదిగో నీకు ఇంకొక రోజు ఇస్తున్నాను నీకు సెలవు అని ఆయన రాత్రి 12 గంటలకు
ఆయన అంగీకరించి ఒక దినం నీకు ఇస్తే అప్పుడు మనకు ఒక దినం వస్తుందంట. ఎంత గ్రేస్ ఆఫ్ గాడ్ కదా ఇది. మనకంటే మంచి హెల్త్ ఉన్న వాళ్ళు కూడా కదా ఈ లోకాన్ని విడిచిపెట్టింటారు. ఎన్నో యాక్సిడెంట్లు, ప్రతి ఒక్క 5 నిమిషాలకు 7 మరణాలు జరుగుతాయని భారతదేశం కానీ ప్రపంచ క్యాలిక్యులేషన్ బట్టి చెప్తారు. ఎవ్రీ 5 మినిట్స్, ఎవ్రీ 1 మినిట్ ఇలా ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతాయని. బట్ ప్రైజ్ గాడ్, వాటన్నిటిలో మనం లేం. ఎందుకు అంటే మన దేవుడు నమ్మదగిన వాడు. మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృప నీతిమత్తమును బట్టే మనకు అటువంటి ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ ఆయన దయచేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. అలాగే దేవుడు నిజంగా ఈ సావాసం ద్వారా, ఈ ఉదయకాల ప్రార్థనల ద్వారా దేవుడు మన జీవితాల్లో ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్నాడని, అనేకమైన పరిస్థితుల నుంచి కూడా మనల్ని తప్పిస్తున్నాడు అనేది మనము నమ్ముతూ వస్తూ ఉన్నాం. అటువంటి అనుభవాలు కూడా ఈ విధంగా కలిగి ఉండడం అన్నది నిజంగా కదా. సిస్టర్ కూడా మరి వాష్రూమ్ వెళ్ళాల్సిన పరిస్థితి, మరి ఒకవేళ పిల్లలు వెళ్ళినా మరి ఏంటి పరిస్థితి, అది అంత భయంకరంగా కదా. నిజంగా మనం ఊహించుకుంటేనే ఎంత బాధాకరంగా భయంకరంగా ఉంది కదా. దేవుడు చేసిన మేళ్ళకై దేవునికి నిండుగా వందనాలు తెలియజేద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి ఇంకెవరైనా మీరు కలిగి ఉన్న సాక్ష్యాలను క్లుప్తంగా, ఈ వారంలోనే దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దానికి తగినట్టుగా నేను ఏం నిర్ణయం తీసుకున్నాను, ఏం పాటించినాను, లేదంటే ఏం చేశాను ప్రభు కొరకు అనేదే ముఖ్యం తప్ప మన రక్షణ సాక్ష్యాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే దానికి సరిపడే సమయము మన దగ్గర లేదు కనుక కేవలం ఈ వారంలోనే ఏదైనా దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యం ఉంటే దయచేసి పంచుకోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా త్వరగా పంచుకో. దయచేసి సమయాన్ని వృధాపరచకండి. మరి మీరు కలిగి ఉన్న సాక్ష్యాలు తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దీనాంటి ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? బాగుందా మీ ఆరోగ్యము? ప్రైజ్ లార్డ్ నాన్న, బాగున్నాము. గాస్పల్ బాగా మీ జరిగిందా? అందరి ప్రార్థన వల్ల నిన్న సువార్త చాలా బాగా జరిగినది. దేవునికి స్తోత్రము. మీ అందరికి మరి చాలా థ్యాంక్స్. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తుందంటే సువార్త అక్కడ బాగా జరుగుతుంది. కానీ ఎటువంటి ఆటంకం లేదు. ఆటంకం వచ్చినా దేవుడు అక్కడ ఎంతో కృప చూపించినారు. కానీ అక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు. మరి ఎంతో సమాధానంగా వాళ్ళు వద్దనేసినారు. కానీ కొన్ని స్థలంలో తీసుకున్నారు, బాగా తీసుకున్నారు. ఎంతో మంది ఆశతో తీసుకున్నారు. ఎంతో అక్కర్లు ఉన్నాయి వాళ్ళకి. దేవుడు వాళ్ళ అక్కర్లు తీసే దేవుడు. ఎందుకంటే వాళ్ళు విన్నారు, బైబుల్ తీసుకున్నారు, నూతన నిబంధన దాని కరపత్రాలు కూడా తీసుకున్నారు. కొన్ని ప్రశ్నలు కూడా వేసినారు, దానికి సరైన జవాబు ఇచ్చినారని నేను నమ్ముతున్నది. ఎందుకంటే దేవుని కార్యం అది, ఆయన ఆత్మ ద్వారా నడిపించేది. వాళ్ళు గ్రహించి ఉంటారు అనుకుంటున్నాను. ఆ 16 గ్రామాల్లో సంపూర్ణంగా చేసుకునేందుకు ఇచ్చినారు. వాతావరణం కూడా ఎంతో అనుకూలపరిచినారు. ఆ సమయంలో మరి నైట్ ఎంతో వర్షం వచ్చింది. మేము అనుకో స్వార్థ జరగదు అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం నిన్న వర్షం అక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనకు వర్షం బాగా పడిందని చెప్పినారు. మాకు వచ్చింది వార్త అది. మరి మేము చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు మధ్య దారిలో ఫుల్ వర్షం. ఆ వర్షంలో కూడా డ్రైవింగ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ డ్రైవింగ్ లో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేసిండ్రు డ్రైవింగ్ చేసేందుకు. దేవునికి గొప్ప మహిమ. ఎందుకంటే అక్కడ జరిగిన ఆ పరిచయ కొరకు దేవుడు అక్కడ ఉన్న ప్రజల్ని దర్శించాలని, శత్రు కార్యం ఏది జరగకుండా విత్తబడిన వాక్యాన్ని శత్రువు దొంగలించకుండా వారు దృఢంగా విశ్వాసంగా ఉండాలనేసి ప్రార్థన చేయండి. ఆ 16 గ్రామాలకు. కొంతమంది కొంచెం అంటే ఏమన్నారంటే, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఎంత నెమ్మదిగా సమాధానంగా. కొందరైతే మాకు ఎంతో కఠినంగా మాట్లాడుతున్నారు. కొంచెం డబ్బుల విషయంలో కూడా వాళ్ళు చెప్పినారు. మరి మీరు డబ్బులు అడుగుతలేరు కదా అని అన్నారు. నేను చెప్పిన ఇది ఉచితంగా దేవుడు ఇచ్చిండు రక్షణ.
అది ఉచితంగానే ఇవ్వాలి అని. కానీ మీరు ప్రేమగా మాట్లాడుతున్నారు కదమ్మా, ఇంత విశ్వాసం ఉండమంటున్నారు అని అంటున్నారు. కొంతమంది ఎవరో అది మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పినారు. ఇంత డబ్బులిస్తే మీకు ప్రార్థన చేస్తాము. దేవుడు మంచి కార్యం చేస్తాడు. మీకు మంచి స్వస్థత వస్తది. మీరు అన్నిట్లో మీకు దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పినారు. కానీ దేవుడు వాక్యం అంటే వాళ్ళు సరిగ్గా చెప్పకుండా ఏదో డబ్బుల గురించి చెప్పి ఉన్నారు. అది ఎవరైనా కూడా పర్వాలేదు. దేవుడు చూసుకుంటాడు. కానీ అలాంటి వారు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా కొంచెం మంది బాధగా ఉన్నారు. ఎందుకంటే వారి పరిస్థితి వల్ల ఇలా వెళ్తున్నారు కాబట్టి దేవుడు ఎందుకో మరి అక్కడ నన్ను అక్కడ పంపించినారు సువార్త చేస్తానికి. ఎంతో సంతోషంగా వారు అంగీకరించి ప్రార్థన చేసుకున్నారు. మరి పేర్లు కూడా ఇచ్చినారు. మా కొరకు ప్రార్థన చేయండి, మేము వస్తామని చెప్పేసి. ఇంకా ఫాలో కొరకు ప్రార్థించాలి. అక్కడున్న సేవకులు దేవదాస్ కొరకు ప్రార్థించండి మరి, ఎందుకంటే ఆయన అందరితో దర్శించి వారిని మందిరానికి నడిపించాలి. మనం కూడా ఇక్కడ మా వ్యక్తిగతం కూడా దాని ప్రార్థన చేయాలనేసి ఉన్నది. ఎందుకంటే అది ఖచ్చితం. ఎందుకంటే ఆత్మలు నడిపించబడాలి. ఎందుకంటే అంత దినంలో ఉన్నాం కాబట్టి, మనమే రక్షణ పొందింది కాదు కాబట్టి అందరు రక్షణ పొందాలని. నేను చేసిన కార్యాన్ని బట్టి గొప్ప థ్యాంక్స్ దేవునికి. ఎంత కృతజ్ఞత చెల్లించినది తక్కువనే. నిజంగానే దేవుడి చిత్తం లేదు ఏ జరగదు. ఏ ప్రమాదమైన ఆయన చిత్తం ఉంటేనే తన బిడ్డల్ని ఎలాగ రక్షించుకోవాలని తండ్రి దేవుడు రక్షించుకుంటాడు. అది కదా ప్రభు మధు వారి ఇంట్లో జరిగినది ఎంతో పెద్ద ప్రమాదమే అది. కానీ తెలియదు కదా శ్రమలు ఎలా జరుగుతుంది అనేసి. కానీ దేవుడు కాపాడే దేవుడు, మనం తప్పించే దేవుడు. అందుకే ఎప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నాం మనం. ఎందుకంటే ఆయన ఆధారం లేకుండా మనం ఏమీ చేయలేము. మన స్వయం కాదు, మన బలము కాదు, ఏది కాదు. కానీ దేవుడి మీద ఆధారపడే వారికి దేవుడు ఎన్నడూ ప్రమాదం రానియాడు దేవుడు. మీరు చేసిన ప్రేయర్కు చాలా థ్యాంక్స్. మరి అక్కడ ఉన్న ఆత్మల కొరకు ప్రార్థించిన 16 గ్రామాల కొరకు ఇదే సాక్ష్యం నాది. ప్రైజ్ ది లార్డ్ మా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ మా. దేవునికి స్తోత్రం. ఇదేనా మరి ఈ యొక్క సువార్తను బట్టి మనం ఆ చిన్నగూడూరు కొరకు ఆ ప్రాంతంలో సువార్త విన్న వారి హృదయాల్లో దేవుడు కార్యం జరిగినట్లు కూడా మనం ఈ యొక్క దినాన ఉదయం 9 నుంచి మరి రాత్రి 9 వరకు మరి చైన్ ప్రేయర్ కలిగి ఉన్నాం. సో మీరందరూ కూడా నెలకు ఒక్కసారైనా మరి పూర్తి సమయం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అమ్మా చెప్పండి మా. లేదు ఇంకంతే, ఇంకేం లేదు. ప్రేయర్లో జాయిన్ అవుతాము. థ్యాంక్ యూ మా. సార్ దయచేసి మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాలు కలిగి ఉన్నట్లయితే పంచుకోవాల్సిందిగా ప్రభు పేరటే మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఈ వారం అంతా కూడా మరి ఆయా పరిచర్యల్లో, స్వార్థల్లో, మీటింగ్స్లో ప్రభు సాయం చేశాడు. పోయిన ఆదివారం అంటే ఆదివారం మేము బయట సువార్తకి వెళ్తాము, గ్రూప్గా వెళ్తాం. మరి చాలామంది కలిసి సువార్త చేస్తాం. మీటింగ్ బాగా దేవుని మహిమార్థంగా యూత్ అంతా కూడా కలిసి మేము బాగా పరిచర్యలో పాడబడుతూ ఉన్నాం, సహకరిస్తూ ఉన్నారు. నేను పోయిన వారం అయితే వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. అది వేరే సేవకుడు సువార్త చేసి మీటింగ్ పెట్టాలన్నారు, రమ్మని చెప్పేసి అన్నారు. అది హిందువుల ఏరియాలో. అది వాళ్ళు ఎంతగానో సహకరించారు. 2 గ్రామాలు ఉన్న సంఘాలు కలిసి, ఒకటి హెబ్రోను, రెండోది ఫిలదెల్ఫియా, 2 సంఘాల వాళ్ళు కలిసి విశ్వాసులు ఈ సువార్తలో పాల్పొందులు పొందారు. ఇంకా మరి ఎంతోమంది బ్రదర్స్ కూడా వచ్చారు. మేము గ్రామమంతా హిందువుల మధ్య సువార్త ప్రకటించి సాయంకాలం పూట ఒక ఏరియాలో మీటింగ్ పెట్టారు సేవకులు. అక్కడ అరేంజ్మెంట్ చేశారు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకొని వచ్చారన్నమాట. ఈ 2 సంఘాల వాళ్ళు కూర్చున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అక్కడ హిందువుల్లో కూడా చాలామంది వచ్చి కూర్చున్నారు. అక్కడ బయట కూర్చున్నారు.
ఒక అతనైతే సగం వాక్యం జరుగుతూ ఉంది, నేనే వాక్యం పాటిస్తూ ఉన్నాను. పెద్ద పెద్దంగా అరుచుకుంటూ వచ్చేసాడు. అంటే మనం ఏదైతే వాక్యం చెబుతున్నామో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ లోకం శాశ్వతమైనది కాదు, నిత్యమైంది, మనకు పరలోకమందు సిద్ధపరచబడింది అన్న అంశం మీద దేవుడు మనకు పరలోకంలో దేవుడు ఏం సిద్ధపరిచాడు, మనం దేవుడు ఏం పొందుకోబోతున్నాం, మనం ఏం విడిచిపెట్టబడబోతున్నాం అనే విషయాలు చెబుతూ ఉంటే ఒక అతనికి బాగా ఇదైపోయి పెద్ద పెద్దంగా అరుచుకుంటూ వచ్చేసాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళే పూర్తిగా ఇన్రా, అది నీకు అర్థమైంది, సగం విని నీకేం అర్థమైద్దిరా నువ్వు రెచ్చగొట్టుకొని ఆయన కూర్చోబెట్టేశారు. ఆయన కూడా కూర్చోబెట్టేసేసారు. అది లాస్ట్కి మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఈనాడు ఎన్ని వచ్చి మెసేజ్ అంటే అతను కూడా వచ్చి తప్పు అయిపోయింది, అనుకోలేదు, మంచి వివరణ ఇచ్చావు అని. ఇంత వివరణ ఉంటుందా అనేది నాకు తెలీదు, పొరపాటు చేశానని క్షమాపణ చెప్పుకొని వెళ్ళాడు. లేదు బ్రదర్, నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువుకు దగ్గరగా ఉన్నావు, వాక్యంలో నీతో స్పందిస్తుందంటే ఈ ముందు నీలో పనిచేస్తుందని అర్థం. అది నీ తప్పు కాదు, పొరపాటు కాదు, వాక్యం పనిచేస్తుంది లోపలది, అందువల్ల నువ్వు అలాగ స్పందించు, అది నీ పొరపాటు ఏం కాదు, వాక్యం పనిచేస్తుంది, నువ్వు దేవుడు నమ్ముకొని దగ్గర మందిరం ఉంది కాబట్టి నువ్వు ఎవరికి సంబంధించిన వాడు అయినా ఇది కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ జాతి మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ పెట్టుకో, కానీ హృదయాన్ని మార్చుకొని పవిత్రంగా బతుకు, దేవుని రాజ్యంలో ఉంటావని చెప్తే మంచి చక్కగా మాటలు విన్నాడు. తను మరి లాస్ట్లో తను సంతోషంగా వెళ్ళినట్లుగా నేను గమనించామాట. ఆ క్షమాపణ చెప్పుకున్న తర్వాత తను ఒక విధమైనటువంటి ఆనందంతో వెళ్ళాడు. అతని మార్పు కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ స్థానిక సంఘం పరిచర్య దేవుడు వారు చేసిన ఎన్ని కార్యక్రమాల్లో మరి కొన్ని ఆత్మలైన ప్రభువులో వచ్చినట్లుగా మనం చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు చిన్న భాగాన్ని ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నిజమే కదా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వారి హృదయాల్లో నిజంగా దేవుడు చేసే కార్యం అన్నది గొప్పది. మనం స్పందిస్తూ ఉన్నాం, రియాక్ట్ అవుతూ ఉన్నాము అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము మనలో పనిచేస్తున్నదే. మనం కూడా ఒక్కోసారి దేవుడు పలానా విషయం ద్వారా ఎంతో గద్దిస్తూ ఉంటాడు, పాట ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు, అనేకమైన వాక్యాలు విన్నప్పుడు ఎంతో ఆదరించబడతాం. కానీ దాని కొరకు మనము సరైనటువంటి స్టాండ్ కానీ లేదంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నాడని కానీ ఆలోచించినట్లయితే ఇంకా లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళగలుగుతాము. అయినప్పటికీ సహోదరుని కొరకు ప్రార్థన చేద్దాం. అన్న పేరేం పేరన్న? సహోదరుని పేరు ఏమన్నా తెలుసా మీకు? పేరు మర్చిపోయానన్నా. పర్లేదన్నా, మన తర్వాత ఊరు పేరు గాదిపాలెం. గాదిపాలెం ఊరి పేరు, మందిరం హెబ్రోన్. ఓకే అన్న, తప్పకుండా సహోదరుని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం జరిగించినట్లు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీరు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలను దయచేసి క్లుప్తంగా పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
గడిచిన కాలం అంతా దేవుడు తన కృపా కాపుదల నా ఎందుకు ఉంచి ఎన్నో శోధన వేదనలో ఉన్నప్పటికీ మరి నా మీద నేను ఎంతో ఈ ప్రపంచంలో చేయని పాపాలెన్నో, ఎవరు చేయని పాపాలెన్నో నా హృదయంలో ఉన్నాయి. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అది తలుచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే దేవుడిని ఎన్నో రోజులుగా అడిగాను. మరి దేవుడు నా మీద నన్ను బట్టి కాకపోయినా మమ్మల్ని బట్టి అయినా ఆదుకున్నాడేమోనని భావించాను. ప్రతిరోజు సాతానుతో ఫైటింగ్ జరుగుతూనే ఉన్నది నా జీవితంలో. మరి దేవుడు మరి నా కళ్ళల్లో తన కళ్ళు పెట్టినో ఏమో తెలియదు, కానీ అతను చూసినప్పుడల్లా పారిపోతున్నాను. రాత్రి రోజు అంతే జరుగుతుంటుంది. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా దేవుడు మరి నన్ను తన ప్రణాళికలో ఉంచి ఉన్నాడేమో, మమ్మల్ని బట్టి బతికించాడు అని నేను గట్టిగా నమ్మాను. మరి దేవుడు చక్కటి ఉద్యోగం కూడా ఇచ్చాడు, ప్రైవేట్ ఉద్యోగం. అందును బట్టి దేవునికి వందనాలు. ప్రతిరోజు ఉద్యోగం చేసుకుంటున్నానంటే ఇంత భారభరితం, ఇంత దురాత్మలు శరీరంలో ఉన్నా కూడా అవి నన్ను పిప్పు చేస్తున్నా కూడా ప్రతిరోజుగా నన్ను దేవుడు ఆదరిస్తూ నన్ను ఉద్యోగంలో తోడుంటూ నన్ను కాపాడుతున్న దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాను. ఆ మాట కూడా చాలా తక్కువ. ఎన్ని చెప్పినా కూడా దేవుని రుణం తీర్చుకోలేను. నిజంగా మా అమ్మ గడపలో పుట్టిన నా అదృష్టం అని నేను భావిస్తుంటున్నాను. ఎందుకంటే అంతగా నా గురించి ఏడ్చింది, అంతగా ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది. అంత భక్తితో దేవుడే చెప్పాడు కదా, ఒకరు కుటుంబంలో ఒకరైనా నా ఎందుకు విశ్వాసానికి కలిగి ఉంటే కుటుంబాన్ని కాపాడుతాను. అలాగే ఆమె నివసిస్తున్న అతను నివసిస్తున్న గ్రామం, ఇక్కడైతే నివసిస్తాడు ఆ గ్రామంలో ఉన్న ప్రజానాయకాన్ని కూడా ఆదరిస్తాను, కాపాడుతాను. అదొకరిని నేను నమ్మి మమ్మని అడిగా. అమ్మ నా గురించి ప్రార్థన చేసి ఎక్కడో జాలి దేవుడు నా పిచ్చి చూపాడు మమ్మను బట్టి. అందుకే ఇంకా నేను ప్రాణంతో ఉన్నాను, దురాత్మలు లేకుండా వెళ్ళిపోకుండా. మరి అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవునికి ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. దేవుడు సాక్షిగా జీవితాంతకాలం నిలబడతానని దేవునికి వాగ్దానం చేస్తూ, మరి ఇకపై నుంచి అయినా నేను పాపంలోని జీవితం జీవించాలని మీరందరూ నా కోసం ప్రేర్ చేయండి. ప్రతిరోజు రకరకాల కోరికలు, ఆలోచనలు పుడతా ఉన్నాయి. కానీ ఒక అమ్మగారు ప్రార్థన చేశారు ఈ మధ్య నా గురించి. వాక్యం కూడా చెప్తుంటే విన్నాను. రకరకాల ఆలోచనలు కూడా నీకు కలుగుతున్నాయి అని నాకు కాక చెప్పలేదు, కానీ వాక్యం చెప్తుంటే అది నాకే కలిగింది. నాకు ఒక ప్రవచనం కలిగిన అమ్మగారు కామారెడ్డి జిల్లాలో ఉంటారు. ఆ అమ్మగారు సంధ్య అమ్మగారు అని. ఈ మధ్య వాళ్ళకి నేను పరిచయం అయ్యాను. అయితే చెప్తా ఉన్నారు, నేను లాస్ట్ లో జాయిన్ అయ్యా, వాక్యం చెప్తాను. వ్యభిచార ఆలోచనలు కూడా పుట్టిస్తాయి అన్నాడు అంటుంది అమ్మ. శరాత్మలు ఆ విధంగా మన మనిషి జీవితాన్ని రకరకాలుగా ప్రేరేపణ చేస్తుంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. పాపం లేని జీవితం జీవించాలి. పాపాన్ని దరిదాపుల్లో కూడా రానియకూడదు. అప్పుడే మనం విజయాన్ని పొందుకుంటాం. అప్పుడే సాతాను మన నుంచి వెళ్ళిపోతుంది, దేవుడు వెళ్ళగొడతాడు అని చెప్పింది. నిజంగా చెప్తున్నాను కదా, తల్లి అనే లేదు, రక్త సంబంధికురాలని లేదు. ప్రతి ఒక్కరిని నానా రకాల చూపులతో చూశాను నేను. అందుకే నాలాంటి పాపి ఎవడు ఉండడేమో ఈ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు దేవా ఇక నన్ను ఇంకా బ్రతికిస్తుంటున్నావు, ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నావు? ప్రతిరోజు ఆదరిస్తున్నావే, ప్రతి క్షణం ఆదరిస్తున్నావే. ఎందుకు తీసుకెళ్ళమని నేను పాపం చేశాను కదా, మరి నన్ను శిక్ష విధించవచ్చు. నువ్వే నన్ను శిక్ష విధించు తండ్రి. ఎందుకంటే పాపులకు శిక్ష విధించేది నువ్వే, మళ్ళీ క్షమాభిక్ష పెట్టేది నువ్వే. కనుక నన్ను మాత్రం అతనికి అప్పగించమాకు. నన్ను ఏం చేస్తాడో నాకు తెలుసు, నువ్వే నాకు చెప్పించావు కదా. నన్ను బలి ఇచ్చి మంచిగా నా రక్త మాంసాలు తినిపించి నన్ను దురాత్మగా మార్చి నా కడుపులో వచ్చినట్టుగా నేను వేరే వాళ్ళ కడుపులో పోయి వాళ్ళని నన్ను రకాలకు హింసించడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని భయపెట్టడం, మనిషి తయారు చేసిన రూపులాగా నేను కూడా వాళ్ళతో మాటలు విని నేను ప్రవర్తించడం, జాలి దయాలు ఉండదు దుష్టాత్మగా మార్చినప్పుడు నాకు వద్దు తండ్రి. ఒక ఆత్మను నేను బయటికి తీసుకురావడం, ఒక మనిషిని నేను హింసించడం, అటువంటి జీవితాన్ని నేను
నన్ను అప్పగించమాకయ్యా. ఒకవేళ నా పాపాలు క్షమించాలన్నదంటే అప్పగించేసే అన్నా ఇక. ఎందుకంటే నీకు అసాధ్యమైన ఏది లేదు. నువ్వు ఆపితే ఆపు అని నా ప్రాణం ఆగుతుంది. ఏదో అంతటి సాతానైనా సరే నీకు అసాధ్యమైన ఏది లేదు. అతన్ని పడగొట్టగలవు, అతన్ని అగ్నిలో పడద్రోయగలవు. నీ భక్తులను వారి నుంచి కాపాడగలవు. వాడిని బెదిరించే శక్తిని ఇవ్వగలవు, తట్టుకునే శక్తిని ఇవ్వగలవు. అతను చేపట్టే కార్యక్రమాలు తట్టుకునే శక్తి ఇవ్వగలవు అని నాకు గట్టిగా నమ్మకం తండ్రి అని చెప్పి దేవుని అడుగుతా ఉన్నా. మరి దేవుడు నా మీద జాలి పడుతున్నట్టున్నాడు. మమ్మల్ని బట్టి, కేవలం నన్ను బట్టి కాదు, అంతా ఎక్కడ మమ్మ కుంగిపోతుంది. ఇప్పుడే కుంగిపోయి నేను కడుపులో పడ్డ కాలం నుంచి ఒకటే బాధ ఈ రోజు వరకు కూడా. ఎంత మమ్మకి కొన్నిసార్లు నేను కొన్ని చెప్పుకోలేదు ఈ బాధ నాకున్నది. ఎందుకంటే ఇప్పటికే ఉపవాసాల నుండి అంటే నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ కుంగిపోతూ బలహీనంగా ఉంటుంది. సరే, నా గురించి ప్రేర్ చేయండి. దేవుడు బ్రదర్. Thank you. దేవుడు సో మంచి విషయము, మీరు పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ. అయితే క్లుప్తంగా ఒక మాట తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. పాపము తెలియకుండా చేయడం అన్నది నిజంగా దేవుడు క్షమిస్తాడు. ఈ విషయం మనకందరికీ, లేఖన భాగాలు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాపము కానీ, ఒక శోధన కానీ, ఒక తప్పు కానీ ఇది దేవుని యొక్క గ్రహింపులో నువ్వు నేను లేనప్పుడు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. కానీ అదే తప్పును తిరిగి మనం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా కొంత పెనాల్టీ అయితే మనకు ఉంటుంది అనేది మనము క్రైస్తవులుగా మనం గుర్తించాలి. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు చాలా చక్కగా వివరిస్తాడు. 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని. సో మనం వాక్యం తెలియకముందు తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. తెలిసిన తర్వాత దాన్ని శోధన అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాసింది. ఏమనుంటుందంటే ఎవడును శోధన కలిగినప్పుడు ఎట్లా ఉంటాడు? తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పినబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నాకు శోధన వచ్చిందంటే ఇది దేవుడు ఇచ్చినాడని కాదు, ఇది మన దురాశ, మనలో ఉన్న బలహీనత. అందుకే పౌలు గారు అనేక మార్లు చెప్తారు, అయ్యా ఆయనకు వచ్చిన శోధన, ఆయనకు వచ్చిన శ్రమ ప్రభు పరిచర్య కొరకై. కానీ మనం ఎలా చేస్తాము అంటే ఈ పరిస్థితులన్నీ దేవుడు అనుమతించాడు, ఆయన కృప కావాలి నాకని. నెవర్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇలా ఎప్పుడు మనం కంపేర్ చేయడానికి లేదు. అందుకే ఎంత చక్కగా రాస్తారు చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. నిన్నేదో తప్పు చేయాలని, నువ్వు ఇలా ఉండాలి, కీడు చేయాలి అని శోధించడు. ఆయన ఉద్దేశం ఏంటి కదా? ఆయన ఉద్దేశం ఏంటంటే మన శరీర రీతిని బట్టి మనం నడవకూడదు. సామెతల గ్రంథంలోనే ఉంటుంది ఇంకో మాట కూడా, ఏమనుంటుంది? తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని చూడు. అయ్యో నాకేమో ఇప్పుడు చికెన్ తినకూడదని డాక్టర్ చెప్పాడు, నేను ఈరోజు చికెన్ తింటాను అంటే నీ చెయ్యి పెట్టి నువ్వు వండుకొని చేతులారా దాన్ని తీసుకొని తినేది ఎవరు? నువ్వు లేదా నేను. అంటే నాకు డాక్టర్ ఏం చెప్పాడు? అయ్యా నువ్వు చికెన్ తినొద్దు, తింటే చేస్తావు. దీని ఉద్దేశం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నా చేతులారా నేను దీన్ని చికెన్ తిన్నానంటే తప్పెవరిది? నాది. సో వీ విల్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఇంత చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఎందుకు అంటే నిజంగా నా ప్రవర్తనలో నేను ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఈ చెయ్యి కూడా ఆయన అధికారానికి లోబడాల, ఈ నోరు కూడా తినొద్దు అన్నప్పుడు ఈ నోరు కూడా లోబడాల. ఈ మాట నా నోటికి వస్తూ ఉందంటే ఇది ప్రభు యొక్క ఆధీనంలోంచి వస్తూ ఉందా? నా శరీరాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నానా? ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆత్మానుసారంగా నడుచుకోవాలని దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు. మన వాక్యము, మన సాక్ష్యము, మన మాట మన శరీర రీతిగా ఉంది అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? వీ షుడ్ బి కంట్రోల్ అవర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అణుచుకోలేకుండా
మన యొక్క స్థితిని, మన మనస్సును అణుచుకోలేకుండా నేను ఎంత గొప్ప పరిచర్య చేసినా అది వృధాయే. మనం ఎంత సాక్ష్యం, అమ్మ ప్రేయర్ చేస్తూ ఉంది, నాన్న ప్రేయర్ చేస్తున్నావు, మంచిదే, వెరీ గుడ్. మరి నువ్వెంత చేస్తున్నావు? ఎన్ని గంటలు ఉండగలుగుతా ఉన్నావు? ఒక గంట సేపు ప్రార్థిస్తున్నావా? ఒక 12 గంటలు ఉండగలుగుతున్నావా ప్రార్థనలో నీకున్న శోధనను బట్టి? సో దిస్ ఈజ్ వెరీ కమాండబుల్ థింగ్. మనం ఉండగలగాల్సింది ఎప్పుడంటే, నా శోధన జయించుకున్న తర్వాతనే నేను మాట్లాడాలి. నా నోట్లో ఈ వ్యర్థమైన మాటలు వస్తూ ఉన్నాయి, ఇవి రాకుండా ఉండాలంటే నేను ఎంత ప్రార్థన చేయాలి? నాలో ఈ తలంపు వస్తూ ఉందంటే ఇది రాకుండా ఉండాలంటే ఎంత వాక్యం నాలో నింపబడాలి? ఇలా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను ఇతరులను చూసినప్పుడు, ఆలోచనలో కలిగి ఉన్నప్పుడు అంటే నేను ఎంతగా ప్రార్థనలో గడపాలి? ఇది మనం కంపేర్ చేసుకోవాల్సింది. వాళ్ళు ప్రేయర్ చేశారు, సేవకుడు ప్రేయర్ చేశాడు, వెరీ గుడ్, అంటే తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళందరూ చేస్తారు. వాట్ అబౌట్ యువర్ కాంట్రిబ్యూషన్? నీ భాగం ఏముంది దాంట్లో? నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, యవ్వన కాలంలో ఉండే వయసు ఇచ్చాడు. బట్ టెల్ మీ హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ యువర్ ప్రేయర్. సో దిస్ ఈజ్ వెరీ కమాండబుల్ థింగ్ అనమాట. ఇది నిన్ను దేవుడు శాసిస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు శోధించబడుతూ ఉన్నావు, వెరీ గుడ్, కానీ అది నిలబడేలా ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నావు? సో ఇవన్నీ మనం గమనించుకోవాలి. కాబట్టి మన సాక్ష్యం కానీ, మన మాట కానీ, మన విశ్వాస జీవితం కానీ దేవునికి దగ్గరగా ఉందా? మనం మాట్లాడుతూ ఉంటే నలుగురు మనల్ని, ప్రభువును ఎంచుకున్న బిడ్డ అని చూస్తూ ఉన్నారా? లేదంటే మనల్ని కట్ చేస్తూ ఉన్నారా వీళ్ళు? ఎప్పుడు తెలుస్తుంది? మనలో దేవుడు కనపడినప్పుడు. మనలో దేవుడు కనపడాలంటే ఏముండాలి? మన దగ్గర వాక్యం ఉండాలా, ప్రార్థన జీవితం ఉండాలా. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యవన కాలం నుంచి దాటి వచ్చినటువంటి వాళ్ళే. కానీ మనకొక్కరికి ఏదో కొత్తగా జరిగినట్టు కాదు. సో మనం ఏమి తక్కువ ఉన్నాము అంటే, సో మనం చూసుకోవాలి అది ప్రభు దగ్గర. అయ్యా నేను దీంట్లో తక్కువ ఉన్నా, అందుకే నాకు ఇది వస్తూ ఉంది కదా. సో ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు ఇంకా మనము దేవునిలో ఎదిగినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. అయ్యో నేను ఇక్కడ ఇంత లాగున్నానే. ఇవి మనం గమనించుకుంటూ ఎవరైనా తెలియజేసినప్పుడు, లేదంటే ఎవరైనా అడ్రస్ చేసినప్పుడు దానికి లోబడి ఎప్పుడైతే జీవించగలుగుతామో, అందుకే విశ్వాస జీవితంలో భక్తి భయభక్తులు అన్నారు. భయం లేని భక్తి నువ్వు ఎంత చేసినా ఇది ఏదంటారు చూడండి, బూడిదలో వేసిన పన్నీరే. భయము అంటే ఏంటి? దేవుని మాట అంటే భయం, దేవుని బిడ్డలు అంటే భయం. దేవుని బిడ్డలు అంటే దేవుని యొక్క దేవదూతలు ఆ బిడ్డల చుట్టూ కావలి ఉంటారు. వీ కెనాట్ అండర్స్టాండ్, మనం ఈ గొప్పతనాన్ని చూడలేకపోతా ఉన్నాం. దేవుని వెంబడించే బిడ్డలంటే ఆయన పరలోకపు సైన్య సమూహం నీ వెంట నా వెంట ఉంటుంది. శత్రువు అంత ఈజీగా మనల్ని ఏమంటాడు ఆయన? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎందుకయ్యా చెప్పుకుంటాం ఈ వాక్యము? వీఆర్ నాట్ లివింగ్ లైక్ దట్ కదా. మనం ఎందుకు బ్రతకలేకపోతూ ఉన్నాం అట్లా అంటే మన అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటివి చాలా పవర్ఫుల్ థింగ్స్. ఇవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. అందుకే పౌలు గారు చాలా మంచిగా చెప్తాడు, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ స్పిరిచువల్ కదా, ఎప్పుడైతే ఆత్మకు లోబడితే, ఆత్మ నియమానికి నువ్వు లోబడితే, నీ పాప నియమం నుంచి నువ్వు జయించబడతావు విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ కదా. దేవుడి మాటలు దీవించుగాక. మనమందరం కూడా అటువంటి విధానాల్లో మరి చూసుకుంటూ మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈరోజేదో మనం కంప్లీట్ పర్ఫెక్ట్ అయిపోయినామని కాదు, కానీ మనకు వస్తున్న శోధనను బట్టి ప్రభువా ఎలా వెళ్ళాలి, అయ్యా నాకేం తక్కువ ఉంది అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి మన స్వకీయ దురాశను బట్టి ప్రభు పైన నెట్టడానికి ఏమాత్రము ఆస్కారం లేదు. దయచేసి ఈ మాటలను కూడా మనం గమనిద్దాం. ఇంకెవరైనా మరి మీరు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలు క్లుప్తంగా కలిగి ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియజేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్లాడు. చిన్న ఎవరన్నా హనుమంతరావు కదా మన చెప్పిందన్న? ఎస్ అన్న, ఎస్. ఓకే ఓకే. అయితే ఈ శోధనలు కీడు విషయంలో, పాపాల విషయంలో దేవుడు మనం శోధించడు, కానీ నీతి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్ష వేరు, శోధనలు వేరు. పరీక్ష అనేది దేవుడు
దేవుడు మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఆత్మీయంగా బలపడేదాని కొరకై ఆయన మనం పరీక్షిస్తాడు. అయితే శోధన అనేది ఇవన్నీ కూడా మరి సాధారణ సంబంధమైనవి, ఇవన్నీ అపవిత్రమైనవి. ఒకవేళ ప్రభు శోధించాల్సిన అవసరం వచ్చినప్పుడు శోధనలకు నిలబడే శక్తి కూడా ప్రభు ఇస్తాడు అన్నమాట. శోధనలకు నిలబడేటువంటి శక్తి ఎంత కావాలో అంత బలం మనలో ఉంటుంది. కాబట్టి అంత నిగ్రహ శక్తి మనకి అవసరం. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా నిగ్రహ శక్తి అనేది ఒకటి లోపల ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది, పెట్టాడు దేవుడు ఆల్రెడీ. ఇక దాని వైపు మనం ఇంకా చూడమే. ఇక ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత ఇక రెండోసారి అది రాదు, ఇక ఆలోచన రాదు, ఇంకా తలంపు కూడా రాదు. ఇక ఒక సాతాను క్రియ వచ్చి మనల్ని శోధిస్తుందంటే వీడు ఇన్నేవాడు కాదులే అని చెప్పేసి ఇంక మన దగ్గర రాదు. ఇంకా అది ఇక మన వాడు ఇచ్చేవాడు కాదులే, వాడు చెప్పి చేసేవాడు కాదులే, పెట్టేవాడు కాదులే అని చెప్పేసి ఇంకా అది ఇంకెప్పటికీ మన దగ్గరకు రాదు అన్నమాట. అయితే మనమైతే ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే మనం వాటి మీద మనసు ఇంకా ఆలోచనలు ఉండి చూసి ఓహో వీడికి ఇవి ఇంకా సావలేదని చెప్పేసి అవి దగ్గరకు వచ్చి మాటికి ఇంక శోధిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం వాటికి అవకాశం కల్పించకూడదు. ఫస్ట్ వాటిని వస్తని అని అంటే మనం అపవిత్రంగా ఉన్నామని అర్థం అన్నమాట. మన అపవిత్రపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మనం జాగ్రత్తగా ఉండాలంటే మనంతట మనం జాగ్రత్తగా ఉండేది కాదు. ఎట్లా చేయాలంటే, ఒకటి పరిశుద్ధుల సహవాసం ఉండాలండి. ముఖ్యంగా ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళతోటి ఎక్కువగా సహవాసం చేయాలి. రెండోది, మరి పరిశుద్ధులతో కూడా కలిసి ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చాలా తక్కువ అయిందంటే మాత్రం ఇలాంటి వస్తుంటాయి అన్నమాట. మూడోది ఏంటంటే, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటుంటే మనకి ప్రభు శక్తిని ఇస్తూ ఉంటాడు. ప్రార్థన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన జీవం అనేది కలిగి ఉండాలి. తర్వాత నీకు దగ్గరగా ఉన్న ఎవరైతే ఉన్నారో, దేవుని సేవకులు, పరిచర్య చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కలిసి వెళ్ళి పరిచర్య చేయాలి. అంటే వాళ్ళతో సపోర్ట్కి వెళ్ళాలా. వాళ్ళు వాక్యం పంచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని వాహనం మీద తీసుకురావటం, పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గా నిలబడాలి. ప్రభు పనికి సపోర్ట్గా నిలబడాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఊరికి నిలబడు అక్కడ, చాలు. అది దేవుడు సహాయం చేస్తాడు ఆ విషయంలో. ఎలాగూ ఎవరో ప్రార్థన చేస్తే నాకు జరుగుతుంది, అక్కడ బ్రదర్ కూడా చెప్తా వచ్చారు, మా అమ్మ ప్రార్థన అయ్యి ఉండాలి, దైవాలను మా అమ్మ కడుపును పుట్టడం వలన ఇవన్నీ కాదు. అట్లాగ మనకు రాదు. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. వాళ్ళది మనకు రాదు, మనది వాళ్ళకి పోదు. కానీ మనకు మనమే చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం, ఇంక వాళ్ళు మనకు సహాయం చేసే శక్తి ఉండదు ఇక వాళ్ళకి. ఇప్పుడు మనమే ఆ శక్తిని సంపాదించుకోవాలి. మనమే ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకొకరికి మన విధానం పెట్టాలన్నమాట. కాబట్టి నేను ప్రార్థన చేస్తే వాడికి రోగం తగ్గాలనుకోవాలి, కానీ వాళ్ళు ఏదో మనకు చేస్తే అనేది అనుకోలేదు, రాకూడదు. ఇక మనం పెద్ద అయ్యాం కాబట్టి మనం పెద్ద అయినప్పుడు పెద్దగానే ఆలోచించాలి అన్నమాట. నేను ప్రార్థన చేయాలి, నేను వాడికి స్వస్థత ఇవ్వాలి, నేను వాడికి నా ద్వారా ఆశీర్వాదం కలగాలనేది ఈ ఏర్పాట్లు మనం ఉండాలన్నమాట. ఇంకా మనం ఎప్పుడు పసిపిల్లలాగా ఇంకొకరి మీద ఆధారపడే స్థితి మనకు రాకూడదు. అది రాకూడదు. అట్లా ఉన్నప్పుడు ప్రభు మనకేం సహాయం చేయలేడు. మనం పసిపిల్లలుగా ఉన్నంతకాలం ప్రభు ఏం చేయలేడు. ఒకవేళ మనం అట్లా ఉంటే మనకేం చేయలేడు. మనం ఎప్పటికైతే ఇలాంటి విషయాల్లో ప్రార్థించుకునే విషయంలో, వాక్యాన్ని చదువుకునే విషయంలో, పరిశుద్ధులతో సమయం గడిపే విషయంలో, దేవుని సేవకులకు సపోర్టుగా నిలబడి ఆ పరిచర్యలకు వెళ్ళే విషయంలో తోడుగా ఇలాంటి విషయాలు ఉంటే ఆటోమేటిక్గా అవి ఆటంతరిగా వెళ్ళిపోతాయి అన్నమాట. మాటికి రావు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి నీ సాక్ష్యం మారిద్ది. దేవుడు గొప్పగా ఇంకా నీ టర్న్ మారిద్ది అన్నమాట. పాప సంబంధమైన విషయాలకు దూరంగా ఉంచి ఆధ్యాత్మికమైన సంగతులకు దగ్గరగా ప్రభుస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వాదం కలిగిద్ది, దీవెన కలిగిద్ది, మేలు కలిగిద్ది అన్నమాట.
మంచిదే. యవన పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా వచ్చేటువంటివి సహజంగా వస్తాయి. అయితే వాటిని ఎట్లాగూ మనం ఎదుర్కోవాలంటే విషయాలు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి. మరి ఒక అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలు గుర్తుపెట్టుకొని ఒక పుస్తకం మీద రాసుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత అంశాల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. రెండోది, పరిశుద్ధులతో సహవాసం గడపాలి. దేవుని మందిరానికి దగ్గరగా ఉండి సంఘ ప్రార్థన, సంఘ ఆరాధనలో, సంఘ కూడికల్లో, గొలుసు ప్రార్థనలో ఇటన్నిటిలో పాల్గొని పొందాలి. తర్వాత పరిశుద్ధుల సహవాసం తర్వాత దేవుని సేవకులతో కలిసి వారితోటి ఏకీభించి వారితోటి కలిసి ఆత్మీయంగా తిరగాలి. ప్రభుత్వ సమయం గడపాలి. నీ పని నీవు చేసుకో. నీ ఉద్యోగం నీకుంటుంది, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. వాటితో కూడా కలిపి ఈ పని చేయాలన్నమాట. అట్లా చేసినప్పుడు మనం ఆత్మీయంగా అన్ని విషయాలు జయకరంగా, దివ్యకరంగా, ప్రభుకు మహిమార్థంగా ప్రభు మనకి దేవుడు దయచేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. హనుమంతు కుటుంబాన్ని మరి తన పనిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిజంగా ప్రైజ్ లార్డ్. నిజం కదండి, మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ నుంచి వస్తాం, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే దయచేసి క్లుప్తంగా పంచుకోవాలి. ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు పంచుకోవచ్చు అండి. ఓకే, ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి మనం ముందుకెళ్దాం. తర్వాత మన కన్నయ్య బ్రదర్ ప్రేయర్ చేస్తారు సాక్ష్యాలన్నిటిని బట్టి. కన్నయ్య బ్రదరు, మధు బ్రదరు ప్రేయర్ చేసిన తర్వాత చివరిగా మరి పరిమళ సిస్టర్ వాళ్ళు ఒక పాట పాడి మరి చివరి ఆశీర్వాదం ప్రభుదాస్ ఇస్తారు. దయచేసి చిన్న సాక్ష్యము, అంటే ఈ సాక్ష్యం కూడా చెప్తారా అని నాకు నిజంగా చెప్పాలా అని అనిపిస్తూ ఉంది. గడిచిన వారం నుంచి అనుకుంటున్నా, టైం దొరికినప్పుడు చెప్దాంలే అని. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసినట్టుగా శైలజకి జాబ్ వచ్చింది. ఆ విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. తను వెళ్ళాలి అని అనుకున్నా ఉన్నప్పుడు మంచి ఒక బ్రీఫ్ కేస్ కొందాము అని ఈ మధ్యకాలంలో అమీర్పేట వెళ్ళి చూసినప్పుడు ఒక 3500 రూపీస్లో మంచి సూట్ కేసు, ఈ మధ్యకాలంలో బాగా లైట్ వెయిట్ ఉండి ఈజీగా క్యారీ చేసేది, మంచి కలరు, డార్క్ కలరు, చాలా బాగుంటుంది. అసలు చూడంగానే బాగా నచ్చింది. మంచి గ్రే కలర్, నిజంగా నాకు బాగా ఇష్టం ఉన్నటువంటి గ్రే కలర్ అని నేను బాగా ఇష్టపడి కొనుక్కున్నా. నీకు చెప్పు, నీ ఇష్టం అనేది నేను తీసుకుంటానంటే నేను ఒక మంచి గ్రే కలర్ది మాసిపోని కలర్ అన్నట్టుగా అది చూపించేసి తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ లగేజ్ జడిదేసింది. ఇలాగే బ్యాగ్ నేను మోయలేకుంటున్నా, నువ్వు వచ్చినప్పుడు తీసుకొని రా అని తను వెళ్ళిపోయింది. ఓకే, మంచి విషయమే, దాంట్లో ఏమైనా తప్పులేదు అనుకొని నేను సరే వచ్చినప్పుడు తీసుకెళ్దామని మామూలుగా నేను వెళ్ళే టయానికి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఏమనంటే, ఈ గవర్నమెంట్ బస్సుల్లో ఇంత మంచి సూట్ కేసు, ఆ కింద క్యారేజ్ ఉంటుంది కదా, బ్యాగ్స్ పెట్టే ఏరియా, ఎంత దుమ్ము ఉంటుందంటే ఎర్ర దుమ్ము ఉంటుంది. అసలు ఇంత మంచి కలర్ ఉన్న బ్యాగ్ పెడితే పాత దాని లెక్క అయిపోతుంది. అరే ఎట్లా, నాకు అసలు మనసే రావడంలే. బ్యాగ్ తీసుకుపోయేది నేనైనా కానీ ఆ క్యారేజ్ ఏరియాలో అది ఉంది కదా, అలొకేట్ చేసిన ఏరియా, ఆ టైర్స్ పక్కన ఉంటుంది కదా, ఆ టైర్లో నుంచి వచ్చే దుమ్మంతా దానికే కొడుతూ ఉంటుంది. అదంతా అక్కడ లోడ్ అయి ఉంటుంది. ప్రైవేట్ బస్సులు అనుకోండి ఏదో కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ బస్సులు కదా, మా ఊరికి వెళ్ళవు ప్రైవేట్ బస్సులు. సో నైట్ 10:30కి బుక్ చేస్తే ఎంజీబీఎస్లో కరెక్ట్ 5:30కి మా మామయ్య వాళ్ళ ఇంటి ముందు దిగుతాం. సో అయినా కూడా నాకు ఆ సూట్ కేసు ఆ వెహికల్లో తీసుకెళ్ళాలని, ఆ బస్సులో తీసుకెళ్ళాలని, ఆ డస్ట్ అంతా అవుతుందని అనుకున్న ఒక 2 రోజులు. సరే ఇంకా ఇంతకంటే మనకు ఆప్షన్ లేదు, ఇంకా అనవసరంగా ఒక సూట్ కేసు గురించి ఎందుకు ఎంత ఆలోచన చేయడం అని వదిలేసిన. నిజంగా చెప్తా ఉన్నాను, నేను వెళ్ళి ఆ క్యారేజ్ వ్యాన్ డ్రైవరు నేను కలిసి పైకి ఎత్తినప్పుడు ఈ సూట్ కేసు పెడదామని లోపు మీకు తెలుసు కదా, పెయింట్ వేసేవాళ్ళు లాడర్స్ ఉంటాయి కదా, ఏ టైప్ లాడర్స్ అని. ఏ టైప్ లాడర్స్ ఎవరో కొని అక్కడ పెట్టున్నారు. ఎక్కడికి, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఆ లాడర్ సరిపోయింది. అంటే దుమ్మున్న ఏరియా అంతా లాడర్ పెట్టుంది అనమాట. ఒక 1/2 feet హైట్ అంత ఉంది అది. ఇప్పుడు నేను ఆ బ్రీఫ్ కేసు దాని మీద పెట్టి దానిపైన బ్యాగ్ పెట్టున్నా.
అంటే దుమ్ము అవ్వడానికి ఏ అవకాశము లేదు. ఎక్కడ పెట్టున్నాడంటే ఆయన బస్ స్టాండ్లో పెట్టున్నాడు. మళ్ళీ ఆయన లాడర్ ఎక్కడో మధ్యన ఏమైనా తీసేసుకుంటే మళ్ళీ దుమ్ము అవుతుంది కదా అనుకున్నాను నేను. నిజంగా చెప్తున్నా, నేను దిగే స్థలంలో నా బ్యాగ్ తీసిన తర్వాత ఆయన లాడర్ ఉన్న ఆయన కూడా దిగాడు. అదే ప్లేస్లో దిగాడు ఆయన కూడా. ఇందులో కూడా దేవుడు ఎంత ఆలోచన చేస్తాడు ఏంది అని నేను నిజంగా ప్రభువును స్తుతించాను. ఇది చాలా చిన్న విషయమే కదా ప్రభువా, వీటిలో కూడా మీరు ఎంత కేర్ తీసుకున్నారేంది అని నేను ఫుల్ అర్థం కాలేదు. ఎంత దగ్గరగా ఉన్నారేంటయ్యా నాకు, అంటే నా గొప్పతనం బట్టి కాదు కానీ మీరు ఎంతగా మీ కృప అనుగ్రహించి ఒక చిన్న బ్రీఫ్ కేసుకు డస్ట్ అవుతుంది అన్న ఆలోచన కూడా మీరు వింటారా? మరి అవన్నీ అంత అరేంజ్మెంటు చేశారు అంటే నిజంగా ఇంకా మిగతా విషయాల్లో దేవుడు ఎంతగా మన పట్ల కృప చూపించాలి అనేది నేను ఆలోచిస్తూ వచ్చి ప్రభువుని ఎంతగానో స్తుతించాను. అందుకే తన భక్తుల ఎడల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ఆలకిస్తాడా అని నేను ప్రభువును స్తుతిస్తూ వచ్చాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మన ముందున్న కన్నయ్య బ్రదరు మధు అన్న ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.